మొన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగి దాదాపు 13 మంది చనిపోయారు, 30 మంది పైన గాయపడ్డారు. దాని మరుసటి రోజే పాకిస్తాన్లో కూడా ఇస్లామాబాద్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో దాదాపు ఈ మధ్య కాలంలో ఇస్లామాబాద్లో ఎప్పుడు కూడా బాంబ్ బ్లాస్ట్ జరగలేదు. అలాంటిది అక్కడ కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి అది కూడా కారు బాంబు బ్లాస్టే. అక్కడ కూడా దాదాపు 12 మంది చనిపోయారు, దాదాపు ఇంకొక 12 మందికి పైన గాయపడ్డారని చెప్తున్నారు. అది కూడా అక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, ఇస్లామాబాద్ జిల్లా కోర్టు కాంప్లెక్స్లో జరిగిందనమాట. సో నిన్న 12 గంటల 40 నిమిషాలకి, మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకి వందలాది మంది కోర్టులో వస్తూ పోతూ ఉన్న టైంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చాలాసేపు అక్కడ వెయిట్ చేశాడని చెప్తున్నారు. దాని తర్వాత కారులో కూర్చొని అతను సూయిసైడ్ బాంబర్ అని చెప్తున్నారు. తన దగ్గర ఉన్న పేలుడు పదార్థాలని అతను డిటోనేట్ చేశాడు, అది పేలిపోయింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు చాలామంది గాయపడ్డారు, చనిపోయారు 12 మంది పైన. ముఖ్యంగా లాయర్లు చాలామంది నల్ల కోట్లు వేసుకొని మొత్తం రక్తం గారుతున్న విజువల్స్ మనం చూసాము. సో ఇది ఎవరు చేశారు అని చెప్తే అటు షహబాజ్ షరీఫ్ కానీ, తర్వాత అక్కడ ఇంటీరియర్ మినిస్టర్ అంటారు మోషిన్ నఖ్వీ కానీ, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా మీడియాతో మాట్లాడారు. వీళ్ళు ముగ్గురు చెప్తున్నది ఏమంటే ఇది ఇండియా స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్తున్నారు. మన విచిత్రం ఏమంటే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్లకేమో పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని మనం అంటాము, అక్కడ కూడా టెర్రరిజం ఉంది. నిజానికి ఇండియా కంటే కూడా పాకిస్తాన్లోనే టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువ. పాకిస్తానే ఎక్కువ టెర్రరిజానికి నష్టపోయేది. ఇండియాతో కంపేర్ చేస్తే పాకిస్తానే ఎక్కువ నష్టపోతూ ఉంటుంది. మనం అనుకుంటాం ఓన్లీ ముస్లిం టెర్రరిస్టులే ఇక్కడ ఇండియా మీద టార్గెట్ చేస్తారని. అక్కడ కూడా ముస్లిం టెర్రరిస్టులే, కానీ వాళ్ళు మళ్ళీ ముస్లిం దేశమైన పాకిస్తాన్లో కూడా చేస్తారు. అంటే ఇక్కడ అనేక ఆస్పెక్ట్స్ మింగిల్ అయిపోయాం. కేవలం మతమే కాకుండా మళ్ళీ ఆ మతంలో కూడా తెగలు అక్కడ ఉన్నాయి. తర్వాత ప్రాంతాల అసమానత ఉంది. పక్క దేశం ఆఫ్ఘనిస్తాన్తో ఈ మధ్య గొడవల్లోకి వెళ్ళింది. అక్టోబర్ 9న డ్రోన్ అటాక్స్తో పాకిస్తాన్ కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ మీద కూడా డ్రోన్ అటాక్స్ చేసింది. 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా చనిపోయారు దాంట్లో. సో ఒక రకమైన వార్ సిచ్యువేషన్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దగ్గరయ్యాయి కాబట్టి ప్రాక్సీ వార్ చేస్తుంది, ఇండియానే ఆఫ్ఘనిస్తాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు. అయితే ఈ ఇస్లామాబాద్ బాంబు బ్లాస్ట్ అనేది ఎవరు చేశారు అనుకున్నప్పుడు టీటీపీ అనే సంస్థ చేసినట్టుగా అది డిక్లేర్ చేసింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, దీన్నే పాకిస్తానీ తాలిబాన్స్ అని కూడా పిలుస్తారు. అంటే మనకి పాకిస్తాన్లో 2 ప్రధానమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి బిఎల్ఏ, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, 2 టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ 2 కూడా ఇదేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రావిన్స్లో ఈ టీటీపీ బలంగా పనిచేస్తుంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ జిల్లాల్లో ప్రావిన్స్లో ఇది పనిచేస్తుంది. అదేమో బలూచిస్తాన్ అనే ఒక సపరేట్ రాజ్యం కోసం ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పనిచేస్తుంది. ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అటాక్స్ అనేవి చేస్తున్నారు. దాదాపు కొన్ని వేల మంది పాకిస్తానీల్ని ఈ 2 సంస్థలు ఇప్పటివరకు చంపేశాయి. అందులో సైన్యం కూడా చాలా మందిని చంపగలిగారు వీళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు వెపన్స్ కానీ, ట్రైనింగ్ కానీ, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ కానీ బాగా పెరిగాయి అన్నమాట. ఈ ముఖ్యంగా 2025లో చాలా పెద్ద ఎత్తున అటాక్స్ చేయగలిగారు. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఆరోపించే దాన్ని బట్టి ఏంటంటే ఇండియా సప్లై చేస్తుంది, ఆయుధాలు సప్లై చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, అక్కడ గాయపడిన వాళ్ళకి ఇండియాలో తీసుకొచ్చి వైద్యం కూడా ఇప్పిస్తుంది. ఇవన్నీ కూడా ఇండియానే చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపణ. దాన్ని మన వాళ్ళు అనేక సార్లు ఖండించారు కూడా. కాకపోతే ఈ మధ్య ఈ వార్ఫేర్ అంటారు కదా, యుద్ధ కళ లేకపోతే ఒక యుద్ధ వ్యూహం అనేది 2 వైపులా కూడా చేంజ్ అయినట్టే కనబడుతుంది. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ బాంబు బ్లాస్ట్లో క్లియర్గా మనకి ముస్లిం టెర్రరిస్టులే చేశారనేది క్లియర్గా ఇప్పటి వరకు వస్తున్న ఆధారాల ప్రకారం తెలిసింది.